హలో నమస్తే. ఎప్స్టీన్ ఫైల్స్ మీకు తెలిసి ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఒక పెద్ద ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఇష్యూ ఎప్స్టీన్ ఫైల్స్. నిన్న ఒక పెద్ద షాక్ ఏంటంటే జనవరి 31, 2026 నిన్న యాక్చువల్గా ఈరోజు కాదు, నిన్న అంటే 30వ తారీఖున యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక పెద్ద మ్యాసివ్ ఫైల్ ఆఫ్ ఫైల్స్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు పబ్లిక్కి. ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఎంత 3 మిలియన్ పేజీల డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు పబ్లిక్కి. 180,000 ఇమేజ్లు, 180,000 ఫోటోలు, 3 మిలియన్ పేజీలు, 2,000 వీడియోల్ని రిలీజ్ చేసింది నిన్న డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి. ఎందుకు ట్రంప్ సంతకం చేసినటువంటి ఒక యాక్ట్ పెట్టారు రీసెంట్గా 2025లో ఒక యాక్ట్ పాస్ చేశారు. ఆ యాక్ట్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2025లో పాస్ చేసి ట్రంప్ సంతకం చేసి ట్రంపే చేశాడు. దాంట్లో ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉంది. బట్ అతను మొత్తం డాక్యుమెంట్లు బయట పెట్టండి, నేనే సంతకం చేస్తున్నానని సంతకం చేసి మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ మొత్తాన్ని కూడా బయటికి పెట్టేశాడు ట్రంప్. ఆ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత సర్వైవర్సు, వీళ్ళ యొక్క విక్టిమ్స్ ఎంతకీ ఏంటి ఎప్స్టీన్ ఫైల్ అంటే ఏంటంటే, అసలు ముందు దాని మ్యాటర్ చెప్పకుండా చెప్తున్నాం, బట్ మీ అందరికీ తెలుసు, బట్ అయినా ఎవరికైనా తెలియదు. ఎప్స్టీన్ ఫైల్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అని ఒక అతను ఉన్నాడు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్తో పనిచేసేటువంటి మ్యాక్స్వెల్ అని ఇంకొక అతను ఉన్నాడు. ఈ మ్యాక్స్వెల్ మీద అమ్మాయి పేరు ఏదో ఉంది, మ్యాక్స్వెల్ మీద చెప్తా ఉండండి. దెర్ ఇస్ ఎ గర్ల్ నేమ్, వాట్ ఈస్ హర్ నేమ్, వర్జీనియా, రైట్. వర్జీనియా అనే ఒక అమ్మాయి 17 సంవత్సరాలప్పుడు వీళ్ళ యొక్క చేతికి చిక్కిందనమాట. ఆ అమ్మాయి మ్యాక్స్వెల్ అనే అతని మీద కోర్టులో కేసు వేసింది. ఏమని, ఇతను నన్ను అబ్యూస్ చేశాడని, సెక్షువల్ ట్రాఫికింగ్, సెక్షువల్గా వీళ్ళందరూ నన్ను ప్రాస్టిట్యూషన్లోకి దించడానికి ప్రయత్నం చేశారని ఈ వర్జీనియా అనే అమ్మాయి మ్యాక్స్వెల్ అనే అతని మీద కేసు వేసింది. ఈ మ్యాక్స్వెల్ అనే అతను ఈ ఎప్స్టీన్కి సంబంధించిన కంపెనీలో, ఎప్స్టీన్ అసోసియేట్ కంపెనీలో అతను కూడా భాగస్తుడు. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ వల్ల కోర్టు మీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం పట్టుకురమ్మంది. ఎప్స్టీన్ ఇరుక్కున్నాడు అప్పుడు. యాక్చువల్గా కేసు, బట్ ఎప్స్టీన్ మీద కూడా కేసు ఉంది. 2005లో అతని మీద ఒక కేసు పడింది. 2005లో అతని మీద డెఫమేషన్ షూట్ ఒకటి వేశారనమాట. ఇట్లాంటి ట్రాఫికింగ్ సంబంధించిన ఒక కేసు ఉంది 2000 ఫ్లోరిడాలో ఎప్స్టీన్కి సంబంధించి. తర్వాత ప్రాస్టిట్యూషన్ కేసు ఉంది అతని మీద. 2008లో ఆయన ఒక 13 నెలలు వర్క్ రిలీజ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టుకొని ఏదో బయటపెట్టాడు. 2019లో మళ్ళీ కేసు పడింది, ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్, మైనర్ అమ్మాయిల మీద. ఈసారి సీరియస్కి ఇరుక్కున్నాడు అతను. 2019లో సీరియస్గా ఇరుక్కున్నాడు అతను. ఏం చేస్తున్నాడంటే ఇతను యాక్చువల్గా ఫైనాన్షియర్. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఫైనాన్షియర్. అతనికి పెద్ద బిగ్ షాట్స్ మొత్తం కూడా ఫండింగ్ చేస్తాడంటే, అతను వ్యాపారం చేస్తాడట, బిజినెస్ వ్యాపారం మీట్లు పెడతాడు. అది చేసుకునేవాడు చేసుకోక ఇతను ఈ సెక్స్ ట్రాఫికింగ్లోకి దిగాడు అతను. సినిమాల్లో, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇది ఇట్లా అమ్మాయిలను సప్లై చేసేటువంటి బ్రోకర్లుగా తయారవుతారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది. ఓకే, సీనియర్ యాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి అమ్మాయిలు మొత్తం పరిచయం చేసి మధ్యలో బ్రోకర్లుగా యాక్ట్ చేసి పొలిటీషియన్స్కి, బిగ్ షాట్లకి సప్లై చేస్తుంటారు కదా. సో అలాగే ఇతను మరి పెద్ద బిజినెస్ సూపర్ రిచ్ పర్సన్ ఇతను దానిలోకి దిగాడు. ఇతను ఏం చేస్తాడంటే మోడల్స్ కావాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడట. ఆడపిల్లలు ఎవరో కుర్రోళ్ళు మొత్తం చిన్నపిల్లలు మొత్తం 14 సంవత్సరాలు మైనర్లు కూడా ఉన్నారట. మైనర్ అమ్మాయిలు కూడా మోడలింగ్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారట. వచ్చిన వాళ్ళని మరి స్లోగా వాడు ఏం చేస్తాడు, వాడు వాళ్ళ అసోసియేట్లు మొత్తం కలిపి వాళ్ళని స్లోగా ప్రాస్టిట్యూషన్లోకి దించి బిగ్ షాట్లకి సప్లై చేస్తున్నాడు అనేది యాక్చువల్గా అతని మీద వచ్చిన కేసు. సరే, మేజర్లను చేస్తే దట్ బికమ్స్ ఎ బిజినెస్. మైనర్లను చేశాడు అనేది ఇక్కడ ఎలిగేషన్. అతని మీద 10 కేసు పడిపోయింది. అతను దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు జైల్లో. ఎప్స్టీన్ అనే వ్యక్తి చనిపోయాడు జైల్లో.
అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇతనికి మ్యాక్స్వెల్ మీద కూడా అతనికి శిక్ష పడింది, 2021 శిక్ష పడింది అతనికి. ఇప్పుడు ఎవరో కోర్టుకు వేశారు, అతను వాళ్ళ డాక్యుమెంట్లు మొత్తం బయట పెట్టాలి, అతను చనిపోయిన తర్వాత కూడా డాక్యుమెంట్లు మొత్తం బయట పెట్టాలని కోర్టుకు వేశారు. ఇప్పుడు అక్కడి నుంచి కొద్ది కొద్దిగా డాక్యుమెంట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చి నిన్న ఒక పెద్ద డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దాంట్లో చాలా బిగ్ షాట్ల పేర్లన్నీ ఉన్నాయన్నమాట. ఎవరెవరు ఉన్నారు నిన్న రిలీజ్ చేసిన దాంట్లో? సర్ప్రైజింగ్ మీకు దీంట్లో ఎలన్ మస్క్, ఎవరెవరు ఉన్నారు? బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్ పేరుంది, బిల్ గేట్స్ పేరుంది, ఎలన్ మస్క్ పేరుంది, ఇవంకా ట్రంప్ పేరుంది, హోవర్డ్ లుత్నిక్ పేరుంది, రిచర్డ్ బ్రాన్సన్. ఇది ఇట్లాంటి పెద్ద బిగ్ షాట్స్ కదా వీళ్ళంతా. ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ఆ ఫైల్స్లో. అంటే దాని అర్థం వాళ్ళు తప్పు చేశారని కాదు, అతనితో కమ్యూనికేట్ చేశారని, ఈమెయిల్ ద్వారా కానీ ఏదో ఒక రీజన్ మీద కమ్యూనికేట్ చేశారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక తప్పు చేసే వ్యక్తితోటి మనం వేరే వ్యాపారం కోసం నువ్వు అతన్ని కాంటాక్ట్ చేసావనుకో, దిస్ ఈజ్ ఎ బిజినెస్ కమ్యూనికేషన్. అతను సైడ్గా వేరే క్రైమ్ చేస్తున్నాడు అనుకోండి, పోలీసులకు నువ్వు కూడా చిక్కుతావు కదా. అలా వీళ్ళందరూ చిక్కారనమాట. ఇప్పుడు అతనితో కమ్యూనికేట్ చేస్తున్నారు వీళ్ళంతా. మరి ఎందుకు కమ్యూనికేట్ చేశారు అనేది డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఎలన్ మస్క్, ఇవాంకా ట్రంప్, హోవార్డ్ లుత్నిక్, వీళ్ళందరూ కూడా అతన్ని కాంటాక్ట్ చేస్తున్నారు. రిచర్డ్ బ్రాన్సన్ లాంటి వాళ్ళు మొత్తం కాంటాక్ట్ చేస్తున్నారు. ఇండియన్స్ కూడా కొంతమంది పేర్లు ఉన్నారు. మీరా నాయర్, ఇతను మేయర్ జోరాన్ మందానికి సంబంధించిన వాళ్ళ మదరు కాంటాక్ట్ చేసిందట. ఆమె ఎందుకంటే సినిమాలు తీసిద్దామె, ప్రొడ్యూసర్ ఆమె, ఏదో సినిమా మీటింగ్ కోసం చీఫ్ గెస్ట్గా పిలిచారట ఆమెని. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగిందట, అది బయటకు వచ్చింది. అఫ్కోర్స్ గతంలో హర్దీప్ సింగ్ పూరి, ఇతను బీజేపీ యూనియన్ మినిస్టర్, ఇతను పోయినసారి ఇతను చాలా ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్ చేశారు. 2014, 2017 ఓకే, లేట్ నైట్ మీటింగ్స్ న్యూయార్క్లో అతను కలవటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి. ఓకే, ఒక చోట అనిల్ అంబానీ, నరేంద్ర మోడీ గారి యొక్క పేర్లు వచ్చినాయి. అంటే మోడీ గారు యూఎస్ వెళ్ళినప్పుడు ఎవరో కాంటాక్ట్ చేశారు అఫీషియల్ విజిట్ గురించి మోడీ గారికి సంబంధించి. అనిల్ అంబానీ, వీళ్ళిద్దరు ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు, నాట్ డైరెక్ట్ మెన్షన్స్, ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ అమెరికా వస్తున్నాడని అతని మెయిల్లో మెన్షన్ చేశారనమాట. సో ఎన్ని పేర్లు అతని యొక్క దాంట్లో వచ్చినాయి, అతని ఎప్స్టీన్ ఫైల్లో ఎన్ని పేర్లు వచ్చినాయి అనమాట. అంటే వీళ్ళు పేర్లు వచ్చినాయి అంటే వాళ్ళు తప్పు చేశారని అర్థం కాదు. అదే చెప్తున్నాను కదా, అతను వ్యాపారస్తుడు, ప్లస్ పెద్ద బిగ్ షాట్లని ఏదన్నా టూరిజం మొత్తం ఎవరు అరేంజ్ చేయాలంటే అతనే చేస్తాడు, సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తాడు అతను. వీటన్నిటితో పాటు పక్కన ఈ చెత్త పని చేశాడు. ఈ చెత్త పని చేసినప్పుడు ఇప్పుడు కాంటాక్ట్ చేసిన వాళ్ళు మొత్తం పేర్లు బయటకు వస్తున్నాయి. అందరినీ తప్పు కన్నుతో చూస్తున్నారు అంతా, అంతే కదా. నువ్వు వాడిని ఎందుకు కాంటాక్ట్ చేసావు, అందుకేనేమో అని చెప్పి ఈ తప్పు కంటితో చూస్తున్నారు జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించి. సో అది ఓకే. ఈమెయిల్స్, కమ్యూనికేషన్లు, విక్టిమ్ స్టేట్మెంట్స్, లీగల్ మాన్యూవర్స్, ఇవన్నీ కలిసి 3 మిలియన్ పేజీలు రిలీజ్ చేశారట. ఎవరు? దీపక్ చోప్రా అని ఒక ఇండియన్ ఆర్జిన్ అమెరికన్ ఆథర్ పేరు ఉందంట. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, మేము వేరే పని మీద కాంటాక్ట్ చేశాడు. ఈవెన్ ట్రంప్ పేరు కూడా ఉంది. ట్రంప్ ఎందుకు వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు తగిలారు. ట్రంప్ నువ్వు ఎందుకు జెఫ్రీ ఎప్స్టీన్కి టచ్లోకి వెళ్ళావు ఏంటి, అమ్మాయిల కోసమా అని అంటారు కదా లోకల్, చాలా పబ్లిక్గా అంటారు అక్కడ అమెరికాలో. అంటే వాడిని డెనీ చేశాడు. నేనేదో బిజినెస్ కోసం అతనితో కలిశాను, నేను ప్రెసిడెంట్ కాదు కలిశాను, ప్రెసిడెంట్ కాకముందు కూడా కలిసినటువంటి అతని దగ్గర కమ్యూనికేషన్ ఉంది అతనితోటి. అంతే, అతను వ్యాపారస్తుడు అని చెప్పి ఏది చెప్పుకున్నాడు ట్రంప్. అతను కోపం వచ్చింది, నన్ను ఆ మాట అంటారా, మీరు అమ్మాయిల కోసం అతను కాంటాక్ట్ చేశాను అంటారా అని ఒక ట్రాన్స్పరెన్సీ యాక్ట్, ఎప్స్టీన్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని ఒక సంతకం చేసి మొత్తం బయట పెట్టమన్నాడు. అది బయట పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలు అంటారు, విక్టిమ్స్ అంటారు, మీరు పెట్టిన ఫైల్స్లో చాలామందిని మీరు ప్రొటెక్ట్ చేశారు, బిగ్ షాట్ల పేర్లు తీసేసి రిలీజ్ చేశారని ఇప్పుడు విక్టిమ్స్ మళ్ళీ ఎలిగేషన్ చేస్తున్నారు. ఏది అంత పెద్ద లిస్ట్ వచ్చిన తర్వాత, 3 మిలియన్ పేజీలు బయటకు వచ్చిన తర్వాత విక్టిమ్స్ అంటారు, సర్వైవర్స్ అంటారు. ఇది జెన్యూన్ లిస్టు కాదు. ఈ లిస్టు మెయిన్ దొంగల్ని, పెద్ద బిగ్ షాట్లని మీరు రిలీజ్ చేసి
సెలెక్టివ్గా చిన్న చిన్న వాళ్ళ పేర్లన్నీ బయటపెట్టారు అని ఇప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు సర్వైవర్స్ అంటే ఏంటి అర్థం? ఎవరైతే అమ్మాయిలు దాంట్లో ఇరుక్కున్నారో వాళ్ళకి తెలుసు కదా ఎవడొచ్చాడు వాళ్ళ దగ్గరికి, ఎవడొచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చారో ఆ అమ్మాయిలకు తెలుసు కదా. నాకు బయటకు వచ్చి చెప్తున్నారు ఇది కాదు ఇంకా పెద్ద లిస్ట్ ఉందని చెప్తున్నారు సర్వైవర్స్. ఓకే, ఆ పేర్లు బయట పెడతలేదు. అదే అనమాట జరిగింది. సరే చూద్దాం ఇది. ఇదే. థ్యాంక్ యూ, నమస్కారం.